నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా లూయిస్ డాగ్యూరే 187వ జయంతి వేడుకలు. ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవాలయంలో పురాతన శిల్పకళ పునరుద్ధరణ, శాండ్ బ్లాస్టింగ్ పనులు ప్రారంభం. 9వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె, నిలిచిన ఎమర్జెన్సీ సేవలు. ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాలను పూర్తి చేసి లబ్ధిదారులకు గృహాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా తెలిపారు. ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో గృహాలను మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ ఇంజనీర్, డిఈఈ, టిట్కో అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో గృహాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్, రహదారులు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. టిట్కో గృహాలకు సంబంధించి సంబంధిత అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలను వెంటనే చేపట్టి నిర్దేశిత గడువులోపు పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని మున్సిపల్ మరియు టిట్కో అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ కాలనీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, డిఈఈ, టిట్కో అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మన నంద్యాల పట్టణంలో ఎస్ఆర్బీసీ కాలనీ టిట్కో హౌసెస్ ని చూడడానికి వచ్చాను. ఇది మనకి 49 ఎకరాల 90 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. 96 బ్లాక్స్ ఉన్నాయి. 3900 వరకు హౌసెస్ ఉన్నాయి. ఆక్యుపేషన్ తక్కువ ఉంది. ఎందుకు మనం అలాట్ చేసినా కూడా బెనిఫిషరీస్ ఆక్యుపై చేయలేదు. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, రోడ్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి ఈ ప్రాపర్ గా అవుట్లెట్ సిస్టమ్, వాళ్ళు యూజ్ చేసిన బ్లాక్ వాటర్, గ్రే వాటర్ ఏదన్నా కూడా ప్రాపర్ గా డిస్పోజ్ చేయగలడానికి ఎటువంటి ఫెసిలిటీ ఉంది, అలాగే స్ట్రీట్ లైట్స్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇంకేమేమి అవసరాలు ఇక్కడ మనం చేస్తే వెంటనే ఆక్యుపేషన్ పెరుగుతుంది అన్నది చూడడానికి వచ్చాము. ఆల్రెడీ మనకి 1700 వరకు మనకి రెడీ అయినాయి. ఇప్పుడు మరో 500 రెడీ అవుతూ ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 2300 హౌసెస్ రెడీ టు ఆక్యుపై. ఇక్కడ అందరికి, ప్రజలందరికీ వస్తే మరిన్ని ఫెసిలిటీస్, కామన్ ఏరియాలో మరిన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా మనకి స్కోప్ ఎక్కువ అవుతుంది. ఒకసారి ఈ వారంలో మనకి రిమైనింగ్ హౌసెస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి వాళ్ళ గృహ ప్రవేశాలు కూడా నెక్స్ట్ వీక్ లో చేయించడానికి ఏమేమి సపోర్ట్ అవసరం, అలాగే కాంట్రాక్టర్ కి ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తే త్వరగా కంప్లీట్ అవుతాయి అని చూడడానికి ఇక్కడ ఉండే ఆక్యుపెంట్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రావడం జరిగింది. కమింగ్ 1 వీక్ 10 days లో మరో పాత హౌసెస్ లో మనం 600 హ్యాండ్ ఓవర్ చేసాము. అక్కడ ఒక 1100 ఉన్నాయి, కొత్తగా 500 ఉన్నాయి. దగ్గర దగ్గర 1600 హౌసెస్ నెక్స్ట్ వీక్ లో మనం గృహ ప్రవేశాలకి ప్లాన్ చేస్తూ ఉన్నాం. మేము ఎస్ఆర్బీసీ లో ఉన్నాము. ఇది వచ్చేసి ఇలా కొత్తగా ఇల్లు జరుగుతున్నాయి, అన్ని కాలువలు గిల్వలు ఉన్నాయి. కొత్తగా పాత ఇచ్చిన ఇల్లు కాడ చెట్లు గిట్లు పెరిగినాయి. ఇళ్లలో ఎవరు చేయడం లేదు, ఎవరైనా న్యూసెన్స్ ఎక్కువ అవుతుంది మాకి. మళ్ళీ తర్వాత వచ్చి పాములు గిన్నెలు ఆతులలో దూరుతున్నాయి. సొంతం ఉన్న ఇళ్లలో వచ్చేసి బాగుంటున్నారు. తర్వాత వాళ్ళ బాడీకి వచ్చిన వాళ్ళు న్యూసెన్స్ ఎక్కువ అవుతున్నాయి. లవర్స్ వాళ్ళకి అన్ని చేస్తున్నారు. మనం ఫ్యామిలీస్ ఉంటాము, మేము పొద్దున్న వేస్తే పనికి పోతాము, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంటే మేము రావాలంటే కుదరదు. వచ్చిన ఇళ్లలో ఉండాలి కాదనము. మనకి పాములు గిన్నెలు అన్ని చెట్లు గిల్లులు అన్ని జరుగుతాయి. మన కొద్దిగా దాని గురించి కొద్దిగా రెస్పాన్స్ తీసుకుంటే మంచిదని కలెక్టర్ మేడం గారు, మున్సిపల్ కమిషనర్ గారు, గవర్నమెంట్ సిబ్బంది వారు అందరూ వచ్చి కలిసినారు. మేము మా విషయాలన్నీ వాళ్ళకి విన్నపించినాము. చాలా ఆడాడ క్యాప్ లో కరెంటు పోల్ వేయవలసింది కోరుతున్నాము. టిట్కో గృహ వాళ్ళకు, నివాసం ఉన్న ప్రజలకు, చిన్నపిల్లలకు స్కూల్ ఏర్పాటు చేయమని చెప్పినాం మేడం. తర్వాత వచ్చేసి కొన్ని మెయిన్ వీధులలో కంప చెట్లు చాలా భయంకరంగా ఉన్నాయి, పాములు ఉన్నాయి, కొండ శిలువలు తీరుతున్నాయి.
అది క్లీన్ చేయాలని మేడం గారికి చెప్పినాము. సర్లేని హామీ ఇచ్చింది. కమిషనర్ గారికి చెప్పినాము, ఆయన కూడా చేస్తానని అన్నాడు. త్వరలో దయచేసి ఈ విషయాలు విన్నపించి కలెక్టర్ మేడం గాని కమిషనర్ గారిని మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాము. సైడ్ కాలువలు తీయవలేను. తర్వాత వచ్చేసి రోడ్డు కానీ మెయిన్ రోడ్డు కానించి మళ్ళీ ఇళ్ళ కాడికి సైడ్ రోడ్డు అవి వేయాల్సింది. తర్వాత వచ్చి డ్రైనేజ్ వాటర్ సప్లై డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది. అది కంపల్సరీ చేయాలి. మేము కలెక్టర్ గారి మేడానికి చెప్పినాము, కమిషనర్ గారికి చెప్పినాము, చేస్తామని అన్నారు. కావున తొందరగా విన్నపించి అధికారులు విన్నపించి చేయాల్సిందిగా కోరుతున్నాయి. ఇంకొకటి దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్ వాళ్లకు సహకరించి వాళ్ళను కోఆపరేషన్ చేసి మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. తాగునీరు ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇక్కడ శుభ్రంగా ఎక్కువగా లేదు. కొంచెం కలెక్టర్ గారికి చెప్పి చేపిస్తే మంచిది. లేదు తీసుకుపోవడం లేదు, చెత్త అందుకు తీసుకుపోవడం లేదు. చెత్త వారు కూడా వచ్చి తీసుకుపోతే ఇంకా మంచిది. దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. దొంగతనాలు మరీ విపరీతంగా ఉన్నాయి. కొంచెం మేడం గారు చేసి చెప్తే డిపార్ట్మెంట్ అంటే సాయం చేస్తే చాలా. కాల గర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపే శక్తి ఒక్క ఫోటోగ్రఫీకే ఉందని, అలాంటి కళకు ప్రాణం పోసిన లూయిస్ డగెర్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. నంద్యాల పట్టణంలోని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే కలర్ ల్యాబ్ పక్కన ఉన్న మధు మిక్సింగ్ యూనిట్ వద్ద ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డగెర్ 187వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మోహన్, మధు మిక్సింగ్ అధినేత మధు, ఆర్కే కలర్ ల్యాబ్ మేనేజర్ శేఖర్ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలో అందమైన సృష్టి సంపదను, వాతావరణాన్ని కెమెరా ద్వారా బంధించి సమాజానికి అందించే ఫోటోగ్రాఫర్ల జీవితాలు నేడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఫోటోగ్రాఫర్లకు సబ్సిడీ రుణాలు అందజేస్తామని, ఇళ్ల స్థలాలు కేటాయించి ఫోటోగ్రాఫర్స్ కాలనీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అది నేటికి అమలు కాలేదని తెలిపారు. వివాహాలు, ఇతర శుభకార్యాల కవరేజ్ సమయంలో ప్రమాదాల బారిన పడుతున్న ఫోటోగ్రాఫర్లకు ప్రమాద బీమా లేకపోవడంతో వారి కుటుంబాలు వీధి పాలవుతున్నాయని వాపోయారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి ఫోటోగ్రాఫర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. నిరుపేద ఫోటోగ్రాఫర్లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించాలని, ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ చిన్న సుభాన్ భాషతో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ప్రపంచంలోని ఫోటోగ్రాఫర్లందరికీ 187వ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన నంద్యాల జిల్లా తరపున నంద్యాలలో లూయిస్ డాగ్రే గారికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఫోటోగ్రఫీ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా అసోసియేషన్ తరపున మా ఫోటోగ్రాఫర్ల పిల్లలకు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ వచ్చిన ముగ్గురికి, 10th క్లాస్ లో ఫస్ట్ వచ్చిన ముగ్గురికి ప్రతిభా అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రతిభా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. గత సంవత్సరంలో ఇలానే డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాము. నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవమైన 180 దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రతి ఫోటోగ్రాఫర్ అందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కళ కోసం కాదు, ప్రజల కోసం అనే విధంగా ఈరోజు ఫోటోగ్రఫీ వృత్తి అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే పెళ్లిళ్ళు కానీ చేసుకొని వారి పిల్లలు కూడా చూసుకోవాలంటే ఆ ఫోటోగ్రాఫర్ లేనిది, ఆ వృత్తి లేనిది కాదు.
కానీ ఇవాళ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఫోటోగ్రాఫర్ల పైన నిర్లక్ష్యం వహిస్తున్నది. ఎందుకంటే ఇదే నంద్యాల పట్టణంలో గత ఉప ఎన్నికలలో నారా చంద్రబాబు గారు వచ్చేప్పుడు ఆయన ఏమన్నారు, ఫోటోగ్రాఫర్ ఆదుకుంటా అన్నారు. కానీ ఆయన వచ్చి ఉప ఎన్నికల పైన మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ 2 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంతవరకు కూడా వీరికి ఫోటోగ్రాఫర్లకు సంక్షేమ పథకాలు కానీ కనీసం వీళ్ళు ఉండడానికి ఇల్లు కూడా ఇవ్వకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. ఫరూక్ గారు కూడా ఎందుకంటే సీనియర్ మంత్రివర్యులు, ఈ ప్రాంత వాసులు కాబట్టి ఆయన కూడా, ఎందుకంటే నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఈరోజు కుందు నది పురంబోకు భూములు దాదాపు కొన్ని 100 పట్టాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ ఫోటోగ్రాఫర్స్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరంతా ఏదో ఫోటోగ్రఫీ అంటే ఏదో లక్షలు సంపాదించే కాదు, కానీ వీళ్ళు వృత్తిలో చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది వృత్తి అనేది చాలా ప్రభుత్వమైంది కాబట్టి వీరిని కూడా ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఫరూక్ గారు కూడా ఇక్కడ గతంలో అడిగినాం, గతంలో కూడా అడిగినాం, కానీ చేస్తా చూస్తా అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికైనా కానీ ఈ నంద్యాల పట్టణంలో ఉన్న ఫోటోగ్రాఫర్లకు కనీసం వాళ్ళకు 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కట్టించి ఫోటోగ్రాఫర్స్ ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల ఫోటో వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దాగురే గారి 187వ జయంతి వేడుకలు జరిపించుకోవడము మనకెంతో ఆనందమైన విషయము. మా అసోసియేషన్ లో చిన్న కార్యక్రమాలు మా సొంత నిధులతోనే, మా అసోసియేషన్ లోనే కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ మా అసోసియేషన్ సభ్యులకు అందరికీ ప్రతి సంవత్సరము పోస్టల్ ఇన్సూరెన్స్ చెల్లించడం జరుగుతుంది. మా ఫోటోగ్రాఫర్ పిల్లలకు ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయో 10th ఇంటర్మీడియట్ వాళ్ళకు కలెక్టర్ గారి చేతను లాస్ట్ ఇయర్ కలెక్టర్ గారి చేత ఇప్పించాము. ఈ రోజు కూడా మనకు అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళ చేత ఇప్పించడం జరుగుతుంది. మేము అంతా ఒక యూనిటీగా ఉండి ఈ కార్యక్రమం జరుపుకోవడము మా నంద్యాల ఫోటోగ్రాఫర్లందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్లందరికీ 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. మేమందరం ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. నంద్యాల ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలోని కోట వీధిలో వెలిసిన చారిత్రాత్మక శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రాచీన శిల్పకళకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయంలో శాండ్ బ్లాస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నాటి శిల్పులు అత్యంత నైపుణ్యంతో చెక్కిన అరుదైన శిల్పాలు, రాతి స్తంభాలపై కాలక్రమేణా వేసిన రంగుల వల్ల వాటి అసలు అందం మరుగున పడిపోయిందని ఈవో పేర్కొన్నారు. ఈ పురాతన శిల్పకళను తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు ఈ శాండ్ బ్లాస్టింగ్ పనులను తలపెట్టినట్లు వివరించారు. దేవాలయ ప్రాచీనతను, శిల్ప సంపదను కాపాడేందుకు చేపట్టిన ఈ సత్కార్యానికి భక్తులు, దాతలు విశేషంగా సహకరిస్తున్నారని, వారి ఆర్థిక సాయంతోనే ఈ పునరుద్ధరణ పనులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే స్వామివారి ఆలయం ప్రాచీన దివ్యత్వంతో, నూతన శోభతో భక్తులకు దర్శనమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణం కోట వీధిలో వెలిసిన శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు శాండ్ బ్లాస్టింగ్ కార్యక్రమం జరుగుతున్నది. శాండ్ బ్లాస్టింగ్ అనగా ఏమంటే, పూర్వం రాతి స్తంభాలు వాటికి శిల్పికళ ఉట్టిపడేలా ఉండే విధంగా అప్పట్లో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మధ్య రాను రాను వాటికి రంగులు వేయటము, సున్నం కొట్టడము, ఈ విధంగా చేయటం వలన ఆ శిల్పికళ అసలు కనిపించట్లేదు. ఈ యొక్క కార్యక్రమమును ఎక్కువ మనము చాలా వరకు తమిళనాడు రాష్ట్రంలో ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ ఎలాంటి రంగులు ఉండవు, పెయింటింగ్లు ఉండవు, అని సున్నపూతలు అనేవి ఉండవు. ఆ విధంగానే మన ఈ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానంలో
రాతి స్తంభాలు, ఆస్థాన మండపము, గర్భగుడి యందు ఉన్నటువంటి రంగులను తొలగించి ఆ స్తంభాలకు ఉన్నటువంటి శిల్పకళను ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేయదలుచుటకు మా ధర్మకర్తల మండలి, ఆ చైర్మన్ గారు, అలాగే అర్చకులు వారి అందరి సహకారంతో మేము ఈ విధంగా చేయాలని అనుకున్నాము. వాటికి దేవస్థానంలో నిధులు లేవని తెలుసు కాబట్టి దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఏర్పాటు చేసి వాటికి అయ్యే ఖర్చులను మేమే భరాయిస్తామని తక్కువ టైంలో, అంటే దగ్గర ఒక నెల కూడా లేదు, మేము అలా ఇంకా టైం పట్టుద్ది అనుకున్నాం. కానీ ఆ భగవంతుడి దయ వలన తక్కువ టైంలోనే ఆ యొక్క నిధులు ఏర్పాటు చేసుకొని బాగా కష్టపడి చేశారు. ఇంకా రాబో కాలంలో ఈ దేవాలయంలో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమములు చేపట్టవలసి ఉన్నది. కావున దాతలు 7 లక్షల నుంచి 8 లక్షల లోపు అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. వాటిలో ఒక 70% వసూలు చేసి ఉన్నారు. రిమైనింగ్ కూడా ఈ వారం లోపల అయిపోతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ యొక్క ఫండ్స్ ఇచ్చే దాతలు కూడా మన కమిటీ వారికి బాగా దగ్గరి వాళ్ళు, దాతలు దైవభక్తి ఉన్న వాళ్ళే కాబట్టి ఎట్టి పరిస్థితుల అమౌంట్ ఒక వారం లోపల పూర్తి చేయగలుగుతామని తెలుపుకుంటున్నాం. మళ్ళీ పాలసీ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన మరింత తీవ్ర రూపం దాల్చింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ సమ్మెను 9వ రోజుకు విస్తరించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదా చర్చల పిలుపు రాకపోవడంతో ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. జేడీఏ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం మా సమస్యలపై ఏమాత్రం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తోందని, ఎలాంటి చర్యలు చేపట్టకుండా కనీసం ప్రకటన కూడా విడుదల చేయకపోవడం విచారకరమని, అందుకే విధిలేని పరిస్థితుల్లో అత్యవసర సేవలను సైతం బాయ్కాట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లు: సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలి, ప్రస్తుతం ఇస్తున్న స్టైఫండ్ను తక్షణమే 30% పెంచాలి, సర్వీస్ రిటైర్మెంట్ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, అనాటమీ విభాగంలో నాన్ మెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసే విధానాన్ని వెంటనే నిలిపివేయాలి. ఎమర్జెన్సీ సేవలు కూడా బంద్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు జరిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. గత 9 రోజులుగా మేము స్ట్రైక్ అనేది అయితే చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అనేది అయితే లేదు. నిన్న కూడా మాట్లాడతామన్నారు గవర్నమెంట్, కానీ ఏమి మాటలు అయితే ఏం జరగలేదు, చర్చలు కానీ ఏం జరగలేదు. మేము 30% అడిగినాము, వాళ్ళు 3%కి మించి ఇయ్యమంటున్నారు. అందుకని చెప్పి మేము ఉద్రిక్తం చేసి నిన్నటి నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా ఆపేశాము. ఇంకా ఈరోజు ర్యాలీ అనేది అయితే నిర్వహిస్తున్నాము. మొదటిగా ఏంటి అంటే శాలరీ స్టైఫండ్ హైక్ వచ్చేసి 30%కి ఇవ్వాలని, ఇంకొకటి అనాటమీ లాంటి నాన్ క్లినికల్ డిపార్ట్మెంట్స్లో ఎంఎస్సి వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. అలా చేస్తుంటే మాకు అవకాశాలు అనేవి తగ్గిపోతున్నాయి. ఇంకొకటి వచ్చేసి 63 ఉన్న రిటైర్మెంట్ ఏజ్ 65కు పెంచుతున్నారు. అలా చేస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే డాక్టర్లకి అవకాశాలు అనేవి తగ్గిపోతాయి. మొత్తం ఉన్న వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. సో ఇది చేయకూడదు అని చెప్పి మా డిమాండ్. నమస్కారం, మేము జిఎంసీ నందల జూనియర్ రెసిడెంట్స్గా వర్క్ చేస్తున్నాము. మేము ఈ సమ్మె మా ఒక డిమాండ్స్ని తెలపాలనేసి ఈ సమ్మె చేస్తున్నాము. మా మొదటి డిమాండ్ మా స్టైఫండ్ హైక్. 36 గంటలు కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా కూడా సరే మేము పనిచేస్తున్నా కూడా సరే మాకంటూ మా స్టైపెండ్ మా అవసరాలకు అనేది సరిపోవాలి కదా. మన ఈ ఆంధ్రప్రదేశ్లో 9 నుంచి 10% వరకు ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నప్పుడు స్టైపెండ్ అనేది ఇప్పటి వరకు ఏ రకంగానూ పెంచలేదు. 2026 జనవరి నుంచే స్టైపెండ్ హైక్ అనేది ఇవ్వాలి. కానీ
కానీ ఇప్పుడు 8వ నెల నడుస్తున్నా కూడా స్టైపెండ్ హైక్ గురించి ఎటువంటి ప్రస్తావన అనేది ఇప్పటివరకు తీసుకురాలేదు గవర్నమెంట్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన జియో ప్రకారం 15% హైక్ అనేది జనవరిలో ఇవ్వాల్సింది. ఆగస్ట్ అవుతున్నా కూడా సరే దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దాని గురించి ఎక్కడా చర్చించను లేదు. 6 సార్లు మేము లేఖ రాసినా కూడా దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకు మాకంటూ ఒక రిటర్న్ రెస్పాన్స్ రావాలి అనేది మేము ఈ సమ్మె అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఇదివరకు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని ఆపాము, కానీ ఎటువంటి రిటర్న్ రెస్పాన్స్ రానంత వరకు మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా 2 days నుంచి ఆపేస్తున్నాము. మేము 9 రోజులుగా కంటిన్యూగా చేస్తున్నా ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. మేము చేస్తుంది ఇది ఓన్లీ మనీ కోసమే అనుకుంటే అది తప్పు. ఇది మనీ కోసం కాదు మేము చేసేది. ఇట్ ఈస్ రెస్పెక్ట్ ఫర్ అవర్ వర్క్. మా కష్టానికి మేము రెస్పెక్ట్ లాగా తీసుకుంటున్నాం. అదే కోరుకుంటున్నాం మేము, అంతే. మేము మనీ కోసం ఇదంతా చేయట్లేదు. అది జస్ట్ మేము కష్టపడే దానికి మాకు విలువ ఇచ్చి మాకు ఇవ్వండి అని కోరుతున్నాం, అంతేగాని మనీ కోసం అయితే కాదు. ఇంకా ఈ 36 hours కంటిన్యూగా డ్యూటీ చేయడం వితౌట్ బ్రేక్ అంటే అది నార్మల్గా కాదు, కంటిన్యూగా చేస్తాం. అయినా దానికి కూడా మాకు ఆ కష్టానికి తగ్గట్టు మాకు ఇవ్వట్లేదు పే అని చెప్పి మేము ఈ కంటిన్యూగా చేస్తున్నాం. ఇప్పుడు 2 days నుంచి నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేసినా కూడా నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఏ రెస్పాన్స్ లేదు. ఇంకా వాళ్ళు రెస్పాండ్ అయ్యే వరకు మేమైతే కంటిన్యూ చేస్తాము. యాప్ జూడా వాళ్ళైతే తగ్గట్లేదు. మేము యాప్ జూడాతో కలిసి వాళ్ళు ఏం చెప్తే అది ముందరికి తీసుకెళ్తాం, ఎంతవరకైనా వెళ్తాం. ఇలానే మా గవర్నమెంట్ నుంచి లిఖితపూర్వకంగా ఏదైనా పత్రం వచ్చే వరకు మేమైతే కంటిన్యూ చేస్తాం, మేమైతే ఆపం. 26 మంది సీనియర్ రెసిడెంట్స్ మేము సమ్మెలో పాల్గొన్నాము. మాతో పాటు మా పీజీలు ఎవరైతే పాపం రాత్రింబగలు కష్టపడి, అంటే వాళ్ళకి డే ఆఫ్లు కూడా లేకుండా, అంటే నైట్ డ్యూటీస్, అంటే 24 గంటలు 36 గంటలు వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఈ సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు స్టైఫండ్ కోసం మాత్రమే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే అసోసియేట్లు కానీ అసిస్టెంట్లు కానీ లేకపోతే ఎవరైనా సరే ఏమన్నా కొంచెము రెస్ట్ అన్న దొరుకుతుంది, కానీ పీజీలకి పాపం వాళ్ళకి 26 గంటలు కానీ 36 గంటలు కానీ రెస్ట్ లేకుండా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన గుర్తింపు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్. ఆ తరఫున మేము కూడా ఎస్ఆర్స్ సీనియర్ రెసిడెంట్స్ కూడా మేము కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ నంద్యాల నుంచి పీజీలు 19 మంది, సీనియర్ రెసిడెంట్లు 26 మంది మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ప్రభుత్వం ఇంకా చర్చలకి అయితే ఏం పిలవలేదు. స్టేట్ ప్రెసిడెంట్స్ వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. అది సఫలం అయిన తర్వాత మేము సమ్మె వివరించుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా లూయిస్ డాగ్యూరే 187వ జయంతి వేడుకలు. ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవాలయంలో పురాతన శిల్పకళ పునరుద్ధరణ, శాండ్ బ్లాస్టింగ్ పనులు ప్రారంభం. 9వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె, నిలిచిన ఎమర్జెన్సీ సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.